హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాండమ్ బాజ్. ప్రస్తుతం ఇండస్ట్రీలో నెంబర్ 1 స్థానంలో ఉన్న ఒకే ఒక్క డైరెక్టర్ రాజమౌళి. RRR తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో మూవీ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ అంతా రెడీ అయినప్పటికీ టైటిల్ పెట్టడం కాస్త కష్టంగా మారింది. పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ కావడంతో ఏదో ఒక్కటే కామన్ టైటిల్ ఉండాలని ఆలోచిస్తున్నారు దర్శక ధీరుడు జక్కన్న. అందుకే మహేష్ కోసం ఎక్కువగా రిస్క్ తీసుకోకుండా RRR టైటిల్ ఫార్మాట్లోనే అదిరిపోయే టైటిల్ ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఇక మహేష్ బాబు సాధారణంగా ప్రతి సినిమా తర్వాత బాగా చిల్ అవుతుంటారు. కొన్ని రోజులు నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి చింత లేకుండా కుటుంబంతో పాటు ఎంజాయ్ చేస్తుంటారు. కానీ ఇప్పుడు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ రాజమౌళితో కాబట్టి ఆ ప్రిపరేషన్లో బిజీగా ఉన్నారు మహేష్ బాబు. పైగా పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ కాబట్టి అప్పుడే వర్కౌట్స్ కూడా మొదలుపెట్టారు సూపర్ స్టార్. గుంటూరు కారం విడుదల తర్వాత ఈ మాత్రం గ్యాప్ తీసుకోకుండా రాజమౌళి గారి కోసం జర్మనీ వెళ్లి అక్కడి విజువల్ ఎఫెక్ట్స్ టెక్నీషియన్స్ను మహేష్ కలిసొచ్చినట్లు తెలుస్తుంది. ఇక ఇప్పుడు ఈ సినిమాకు ఏ టైటిల్ పెట్టాలనే విషయంపైన చర్చ మొదలైంది. ప్రస్తుతం SSMB 29 అనే వర్కింగ్ టైటిల్తో ఉన్నప్పటికీ అది పెర్మనెంట్ టైటిల్ కాదు. దీంతో ఈ మూవీకి మహారాజ్ అనే టైటిల్ కన్ఫర్మ్ చేసినట్లు తెలుస్తుంది. ఇక జక్కన్న ఈ టైటిల్లో కూడా పెద్ద ట్విస్ట్ పెట్టినట్లు తెలుస్తుంది. అదేంటంటే ఈ టైటిల్ మహేష్ బాబు పేరులోని మొదటి మూడక్షరాలు MAH, రాజమౌళి పేరులోని మొదటి మూడక్షరాలు RJ కలిపి మహారాజ్ అనే టైటిల్ ప్లాన్ చేస్తున్నారట జక్కన్న. గతంలో RRR సినిమాకి కూడా రామ్ చరణ్, రామారావు, రాజమౌళి పేర్లలోని మొదటి అక్షరాలతో RRR అనే వర్కింగ్ టైటిల్ పెట్టి చివరికి దానే మెయిన్ టైటిల్గా మార్చారు రాజమౌళి. దీంతో ఇప్పుడు మహేష్ కోసం అదే చేస్తున్నారు జక్కన్న. తమ పేర్లలోని మొదటి మూడక్షరాలతో టైటిల్ ప్లాన్ చేస్తున్నారు. ఇక త్వరలోనే ఈ మూవీ షూటింగ్ని మొదలు పెట్టనున్నారు దర్శక ధీరుడు జక్కన్న. మరి ఈ టైటిల్ మీకెలా అనిపించిందో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ క్రేజీ వైరల్ మూవీ ముచ్చట్ల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.